ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈ నూతన సంవత్సరంలో అప్పుడే మొదటి నెలంతా గడిచిపోయింది. రెండవ నెలలో దేవుడు ప్రవేశింపచేస్తున్నారు. నిన్న మొన్న కూడా మీరు దేవుని సన్నిధిని ఆనందంగా గడిపి ఈరోజు మూడో రోజు దేవుని సన్నిధిలోకి వచ్చినాము. మనము ఒక వాక్యాన్ని చదువుకొని మన యొక్క స్టడీని స్టార్ట్ చేసుకున్నాము. 92వ రావి కీర్తన ఎవరైనా ఒకరు చదవండి, 12 నుంచి 15 వరకు. 92, 12 నుంచి 15 వరకు ఎవరైనా చదవండి. 32 నేను చెప్తాను. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనం లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనం మందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా నుందురు. హే ప్రభా, జీవం గల మా తండ్రి, నీ శ్రేష్టమైన సన్నిధిలో చేరిన ఆయన తండ్రి, ఈ విధంగా ఇంతసేపు స్తుతించడానికి నాయన తండ్రి మీరు చూపిన కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఒక ఫ్యామిలీగా నాయన తండ్రి ఈ విధంగా వారు 3 days మీ కొరకు ప్రత్యేకించుకొని ప్రతిరోజు మీ సన్నిధిలో ఆనందించటకు నాయన తండ్రి వారికి ఇస్తున్న భాగ్యాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. నాకు కూడా తండ్రి అప్పుడప్పుడు వారితో కలిసి నాయన తండ్రి వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు చూపుతున్న కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. చదవబడిన వాక్య భాగము ద్వారా నాతో మాట్లాడమని నన్ను మీ సిలువ చాటున భద్రపరచండి తండ్రి. నా మాటలు, నా తలంపులు, నా జ్ఞానం కాదు కానీ నాయన, కేవలం నాయన తండ్రి మీరే మాతో మాట్లాడండి తండ్రి. నేను మాట్లాడితే అది వ్యర్థంగా పోతుంది నాయన. మీ ఆత్మ కుమ్మరింపు దయచేసి నాయన తండ్రి వాక్యాన్ని ధ్యానించుకునేటప్పుడు మీరు మా ఒక్కొక్కరితో మాట్లాడమని మీ సన్నిధిలో బ్రతిమాలు కొంచున్నాను నాయన. చేరవచ్చిన వారందరినీ బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. కృపగల దేవా తండ్రి, ఇంకా ఎవరైనా రావాల్సి ఉంటే వారిని త్వరగా రప్పించండి. ఈ సమయాన్ని మాకందరికీ ఆత్మీయంగా మేలుకరంగా చేయమని మా యొక్క మనసులను సిద్ధపరచుకొని వాటిని ఓపెన్ చేసుకున్న ఆయన తండ్రి నీ వాక్యాన్ని స్వీకరించడానికి కృప చూపమని నా ప్రభువును నా ప్రియ రక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి పొందుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మనము ఏదైతే ఇప్పుడు చదువుకున్నామో ఈ వాక్యము మనందరికీ బాగా తెలిసిన వాక్యము. దీని గురించి మనము ఎన్నో ధ్యానాలు విని ఉంటాం కదా. ఈ 92వ కీర్తన 12వ వచనం నుంచి ముఖ్యంగా మరి కొంచెం ఏజ్డ్ పీపుల్తో మాట్లాడేటప్పుడు చాలా మంది పాస్టర్స్ ఈ యొక్క వాక్యాలను గురించి చెప్తా ఉంటారు. సో ఈ 12వ వచనంలో 92వ కీర్తన 12వ వచనంలో మొట్టమొదటి మాట ఏంటి? నీతిమంతులు కదా. నీతిమంతులు. మరి నీతిమంతులమా మనము? నీతిమంతులమా కాదా? అవును. అవును. కానీ రోమాలో ఏం చెప్తాడు మన నీతిమంతుడు పౌలు గారు? ఒక్కడునూ రోమా లేడు, ఒక్కడునూ లేడు 3వ అధ్యాయంలో నీతిమంతుడు. నీతిమంతులు ఎవరు ఒక్కరునూ లేరు అని చెప్తారు. అదే పౌలు గారు మనకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము చివరి వచనం అంటే 21వ వచనానికి వచ్చేటప్పటికి మనకు బాగా తెలిసిన వాక్యం అక్కడ ఉంటుంది. ఏంటంటే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఇక్కడ ఇందాక జ్యోతి చెప్తా ఉంది, అవును మనం నీతిమంతులమే. ఎలా నీతిమంతులమైనాము? స్పష్టంగా చెప్తుంది కదా వాక్యము. పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేసినాడు దేవుడు. మన మీద ప్రేమ చూపి కేవలం ఆయన కృపను బట్టి మరి ఆయనతో కుడిపార్శ్వంన ఉండడం అనేది మరి ఎంచుకోదగని భాగ్యంగా ఆయన అనుకోలేదు. కానీ ఇదే పెద్ద భాగ్యము. ఆయన మన కోసం వచ్చి సిలువలో మన పాప శిక్షను భరించటం ద్వారా మరి పాపులమైన మనల్ని నీతిమంతులుగా ఆయన తీర్చడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ నీతిమంతులు అనే మాట ఉపయోగించబడింది అంటే ఆ మాట మనల్ని గురించే ఉపయోగించబడింది. మనకు ఎట్లా వచ్చింది ఆ నీతి? చాలా పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతులను గురించి అనేక వాక్యాలు ఉన్నాయి. అవి మనం చెప్పుకోవడం లేదు. కానీ ఇప్పుడు ఆ నీతి ఎలా వచ్చింది? మనం చదువుకున్న వాక్యం ప్రకారము
దేవుని అంటే రక్తం ఆయన నీతి. ప్రభు నీతిమంతుడు కాబట్టి, ప్రభువు పరిశుద్ధుడు కాబట్టి, ఆయన నీతి మన మీదకొచ్చింది. మన మీదకొచ్చినప్పుడు మరి మనము నీతిమంతులుగా తీర్చబడం. మనల్ని చూసిన వాళ్ళు, వీళ్ళు అబ్బో! క్రిస్టియన్స్ వీళ్ళు చాలా నీతిమంతులు. వీళ్ళు ఒక్క తప్పు కూడా చెయ్యరు అని అంటా ఉంటారు. కదా! మరి మనకు నీతి ప్రభు నుంచొచ్చింది. ఎలా? సూర్యుడిని, చంద్రుడిని కంపేర్ చేసుకుంటే మనకు తెలుసు. సూర్యుడేమో స్వయం ప్రకాశం. చంద్రుడేమో స్వయం ప్రకాశకుడు కాదు. ఆ యొక్క సూర్యుని వెలుతురు చంద్రుడి మీద పడినప్పుడు, చంద్రుడు ఎప్పుడైతే ఆ యొక్క సూర్య వెలుతురును రిసీవ్ చేసుకుంటారో, అప్పుడు తను రిసీవ్ చేసుకున్న ఆ యొక్క వెలుతురును అందరికీ రిఫ్లెక్ట్ చేస్తాడు. భూజనులకందరికీ రిఫ్లెక్ట్ చేస్తాడు. అప్పుడు మనకు ఈ యొక్క చంద్రుడు కనపడడం అనేది జరిగింది. కాబట్టి ఆ చంద్రుడికి ఆ వెలుగు ఎట్లా వచ్చిందంటే, ఆ యొక్క సూర్యుడి నుంచి వచ్చింది. మరి చంద్రుడు మనకు కనపడలేదంటే ఏమర్థము? కొన్నిసార్లు మరి ఈవెన్ పౌర్ణమైనా గూడా చందమామ కనపడ్డు కదా ఆకాశంలో. ఎందుకని? చెప్తారా? సూర్యుని ఎందుకు వెలుతురు మనకు రిసీవ్ చేసుకోలేదు. ఎందుకు రిసీవ్ చేసుకోడు? అంటే అది ఆ కక్షలో లేడు ఆ లైన్ లో. ఆ మేఘాలు అవన్నీ కొన్నిసార్లు అడ్డం వస్తాయి కదా! ఎక్కువ ఆకాశం మేఘావృతం అయిందనుకోండి, అప్పుడు ఆ చందమామ కనపడదు మనకు. అదే విధంగా బికాస్ హి ఈస్ నాట్ రిసీవింగ్ ద లైట్ ఫ్రమ్ ద సన్, హి ఈస్ నాట్ ఏబుల్ టు రిఫ్లెక్ట్. ఆ రిఫ్లెక్ట్ చేయలేకపోతున్నాడు. కాబట్టి మనం కూడా మరి మనము నీతిమంతులుగా అనుకోబడ్డం లేదు ప్రజలతో, మన ఇంట్లో వాళ్ళతో, మన ఫ్రెండ్స్‌తో, మన ఆఫీస్‌లో వాళ్ళతో, లేదా చుట్టాలతో. మనం ఏం క్రిస్టియన్స్‌లే, క్రైస్తవురాలంటది ఎప్పుడు అబద్ధాలు చెప్తూనే ఉంటది. క్రైస్తవురాలంటది ఎప్పుడు కోపగించుకుంటూనే ఉంటది. ఎవ్వరికి ఒక్క పైసా దాన ధర్మాలు చేయదు. అంటే ఎవరైనా మనల్ని గురించి చెప్తున్నారంటే వాళ్ళేమంటున్నట్టు? మనం నీతిమంతులం కాదు అని అంటున్నట్టు. కదా! ఇక్కడ ఆ విధంగా మనము నీతిమంతులము కాదు అని చెప్తున్నారంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టు చంద్రుడు రిసీవ్ చేసుకుంటేనే రిఫ్లెక్ట్ చేస్తాడు. మనం కూడా మన నీతి సూర్యుడైన యేసు ప్రభు నుంచి ఆ యొక్క నీతిమంతత్వాన్ని, ఆ లక్షణాలను మనం రిసీవ్ చేసుకుంటే, అప్పుడు మనము ఆయన నీతిని మన ద్వారా బయటపరచడానికి అవకాశం అనేది ఉంటుంది. సో, ఎప్పుడైతే మనల్ని నీతిమంతులు గాదు అని ఇతరులు అంటున్నారంటే, మనము లాజిక్ ప్రకారం చూసుకుంటే, మనం యేసయ్య నుంచి ఆ నీతిని మనం పొందడం లేదు అన్నమాట. ఆ పొందలేకపోవడానికి 2 కారణాలు. మొదటి కారణమేమో అసలు రక్షణ అనే భాగ్యాన్ని మనం పొందకపోవడం. యేసయ్య నా దేవుడు, నా ప్రభువు, నా తండ్రి, నా కొరకు ఈ లోకానికొచ్చి మరి ఆయన రక్తాన్ని చిందించినాడు కాబట్టి, నా పాపాలన్నీ క్షమించబడినాయి అని వ్యక్తిగతంగా మనం ఎప్పుడైతే యేసయ్యని మన రక్షకునిగా స్వీకరించినామో, అప్పుడు మన మీద ఆ వెలుగు ప్రసరిస్తది. మనం వెలుగును ఇతరులకు పంచడం లేదంటే, మనకు రక్షణ లేదేమో! అది మొదటి కారణం. రెండవ కారణం ఏంటి? రక్షణ ఉంది. చాలా సంవత్సరాల కిందట నేను రక్షణ పొందినాం. ఒక్కొక్కరు 10 సంవత్సరాల కిందట, 20 సంవత్సరాల కిందట, 30 సంవత్సరాల కిందట ఆ రక్షణ భాగ్యాన్ని పొందిండొచ్చు. కానీ ఇప్పుడు మన యొక్క నీతిని మనల్ని నీతిమంతులుగా ఇతరులు అనుకోవడం లేదంటే, ఆయన యొక్క నీతి మన మీద ప్రసరించడం లేదనమాట. అంటే అంటే మనము మనకు దేవునికి మధ్యలో ఏవో అడ్డంకులున్నాయి. చంద్రునికి, సూర్యునికి మధ్యలో ఏ విధంగా మేఘాలు అడ్డొచ్చినాయో, అదే విధంగా మనకు దేవునికి మధ్యన ఏవో అడ్డంకులున్నాయి. ఆయనకిష్టం లేని లక్షణాలేవో మన దగ్గరున్నాయి. ఆయన అనుకున్న విధంగా మనం పరిశుద్ధంగా లేము. ఆయన ఎల్లప్పుడూ ఏం చెప్తాడు? నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయుండుడి అని చెప్తాడు. మన జీవితంలో ఏవో ఆటంకాలు ఆయన మన మీదకి ఆ నీతిని ప్రసరింపచేయలేని ఆటంకాలు మనకు లేవన్నమాట. మన మీద లేవన్నమాట. కొన్నిసార్లు వాళ్ళు సూర్యగ్రహణమని, చంద్రగ్రహణమని చెప్తా ఉంటారు గదా! అలాంటివి గూడా కావచ్చు కొన్నిసార్లు. ఎవరో ఒకరి మాటలు, ఎవరో ఒకరి ప్రభావము మనకు, ఆయనకు అడ్డం రావచ్చు. మనం అంతగా ఆయనను హత్తుకొని లేకపోయుండొచ్చు. మనము ఆయనతో కనెక్ట్ అయ్యుండి లేకపోవచ్చు. బట్ ఈ కారణాలన్నిటిని బట్టి మనం ఆయన నీతిని ప్రశ్నించడం లేదనమాట. బట్ ఎప్పుడైనా ఎవరైనా మనల్ని తప్పుపడుతున్నారు, మనలో ఏదో లోపం ఉంది అనుకుంటున్నారు అంటే వాళ్ళను గురించి గాదు మనం ఆలోచించాల్సింది. ఆ విధంగా తప్పుపట్టిన వాళ్ళని గురించి గాదు మనం ఆలోచించాల్సింది.
దేని గురించి ఆలోచించాలా? నేను ప్రభువుని హత్తుకొని ఉన్నానా? ఆయన వెలుగును ఇతరులకు ప్రసరించేటట్టుగా నా జీవితం ఉందా? అనే విషయాన్ని మనము ఆలోచించాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఎలా ఉన్నాము? ఈ ఒక్క మాట మీద మనం ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతుల గురించి మరి ఉన్న వచనాలన్నిటిని ఈ ఒక్క నీతిమంతులు అనే దాన్ని బట్టి మనము ఆలోచించుకోవచ్చు. ఆ తర్వాత రెండో మాటగా ఏముంది? ఖర్జూర వృక్షం వలె. ఈ యొక్క ప్యాసేజ్‌లో 2 వృక్షాలను గురించి చెప్పబడడం జరిగింది. ఒకటేమో ఖర్జూర వృక్షము, రెండవదేమో దేవదారు వృక్షం కదా! ఈ ఖర్జూర వృక్షానికి, దేవదారు వృక్షాన్ని గురించి చాలా మాటలు చెప్పబడినాయి. ఈ యొక్క 4 వచనాల్లో. 12వ వచనంలో అయితే "మొవ్వు వేయుదురు" అని రాయబడింది. అదే 12వ వచనంలో "ఎదుగుదురు" అని రాయబడింది. మరి 13వ వచనానికి వచ్చేటప్పటికి వాళ్ళెక్కడుంటారు? దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు అని రాయబడింది. ఈ విధంగా రాస్తూ మరి 15వ వచనంకొచ్చేటప్పటికి "చిగురు పెట్టుచుందురు" అని రాయబడిందనమాట. సో, ఈ "మొవ్వు వేయుదురు", "వర్ధిల్లుదురు", "చిగురు పెట్టుచుందురు" వీటన్నిటికి తెలుగులో 3 మాటలు ఉపయోగించినారు గానీ, మనం ఇంగ్లీష్‌లో ఒకసారి రెఫర్ చేస్తే గిన ఫ్లరిషింగ్. దే ఆర్ ఫ్లరిష్డ్. వాళ్ళు ఆహ్, మొవ్వు వేయుదురు, వాళ్ళు ఫలిస్తారు అని చెప్పబడుతుందనమాట. వాళ్ళు మరి మొగ్గలు తొడిగి, పూలొచ్చి, కాయలొచ్చి, పండ్లయితాయి అవి. వాళ్ళు ఫలిస్తున్నారని చెప్పబడుతుంది. అంటే ఇట్ టాక్స్ అబౌట్ అవర్ సక్సెస్‌ఫుల్ లైఫ్. యేసు ప్రభులో మన జీవితము మరి ఆయన కొరకు సక్సెస్‌ఫుల్‌గా ఉంది అని అర్థం అన్నమాట. బట్ ఈ విధంగా సక్సెస్‌ఫుల్‌గా ఉండడానికి, అవి ఫ్లరిష్ కావడానికి ఈ యొక్క ఖర్జూర వృక్షము, ఈ యొక్క దేవదారు వృక్షాలకున్న లక్షణాలేంటి అనేది మనము ఒకసారి చూసుకుందాం. ఖర్జూర వృక్షానికి ఎలాంటి లక్షణాలున్నాయి? దేవదారు వృక్షానికి ఎలాంటి లక్షణాలున్నాయి? అని మనం చూసుకుందాం. అయితే ఈరోజు మనము మన కాన్సంట్రేషను ఖర్జూర వృక్షం మీద మనం పెడదాం. సో, ఈ ఖర్జూర వృక్షము ఎందుకు ఇలా బాగా ఫ్లరిష్ అవుతా ఉంది? అలా ఖర్జూర వృక్షంలాగా మనం ఫలించాలంటే మనమేం చేయాలి? అంటే ఖర్జూర వృక్షం యొక్క లక్షణాలను గురించి మనము తీసుకుందాం. ఈ ఖర్జూర వృక్షం అంట ఎప్పుడు పచ్చగా ఉంటదంట. ఎప్పుడు చూసినా కూడా పచ్చగా ఉంటదంట. అంటే ఏంటి? ఏ చెట్లు పచ్చగా ఉంటాయి చెప్పండి? జీవంతో ఉన్న చెట్లు పచ్చగా ఉంటాయా? జీవం లేని చెట్లు పచ్చగా ఉంటాయా? జీవంతో ఉన్నది. యాహ్! జ్యోతి ఒక్కతే మాట్లాడుతుంది. జీవంతో ఉన్న చెట్లు పచ్చగా ఉంటాయి. అంటే ఎల్లప్పుడూ మరి ఇది జీవంతోనే ఉంటుందంట. బట్ ఇలాంటి లక్షణాన్ని మనం చూసినప్పుడు, మనం ఒక్కసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఎవరైనా చదువుతారా? మనందరికి కంటతొచ్చు ఈ వాక్యము. అయినా బైబిల్ చూసి చదవండి ఎవరైనా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మనందరికీ బాగా తెలిసిన వాక్యం కదా ఇది. ఇక్కడ మనం బాగా చూస్తే అంటది వాక్యం. చివర్లో ఏముంటుంది? నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఆయనను మనకు అనుగ్రహించినాడు కాబట్టి ప్రభువు, ఎందరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఏం పొందుతారంట? నిత్య జీవాన్ని పొందుతారంట. ఏ విధంగా మరి ఖర్జూర వృక్షము ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుందో, అదే విధంగా మనము నిరంతరము ఆ యొక్క ప్రభువుతో కూడా నిత్య జీవం పొందుతాము. నిత్య జీవంలో పరలోకంలో నిత్య జీవంలో ఉంటాము. మనందరికీ బాగా తెలుసు. అదేంటంటే మన లైఫ్ అనే దానికి 2 ఎండింగ్స్ ఉంటాయి. రెండ్ అందరికీ నిత్య జీవం ఉంటది. కానీ రక్షించబడి ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకు ఆ నిత్య జీవం అనేది నిరంతరం జీవించడం అనేది ఎక్కడుంటుంది? పరలోకంలో ప్రభువుతో కూడా ఫరెవర్ అండ్ ఎవర్. ఆయనతో కూడా జీవిస్తాం. అదే ప్రభువుని నమ్ముకోని వాళ్ళకు, ప్రభువుకు దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళకు, వాళ్ళు కూడా నిరంతరం జీవిస్తారు. కానీ ఎక్కడ? నరకంలో జీవిస్తారు. యాహ్! నరకంలో జీవిస్తారు. మనం సింపుల్. మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన యందు విశ్వాసం ఉంచడం అంటే ఏం విశ్వసించాలి? అంటే ఆయన మనకు దేవుడు రోమాలో రక్షకుడని. చెప్పబడుతుంది గదా! ప్రభు ఆయన యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకొని మనసులో విశ్వసిస్తే అప్పుడు నిత్య జీవం ఉంటుంది. కాబట్టి ఏంటి? దేన్ని విశ్వసించాలంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆయన
తన రక్తాన్ని కార్చడం ద్వారా మన పాప శిక్షణ ఆయన తీసుకున్నాడు కాబట్టి, ఇంకా పాపశిక్ష ప్రకారం అయితే మనం నరకానికి వెళ్ళవలసిన వాళ్ళము. అది తానే భరించినాడు కాబట్టి, మనము ఎప్పుడు ఆ నిత్య రాజ్యంలో నిరంతరం ఉంటాము ఆయనతో పాటు. ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అది ఆ వర్డ్ అనేది నాకు భలే ఇష్టం. ఫర్ ఎవర్ అండ్ ఎవర్. దానికి అంతమే లేదు. ఎప్పుడు ఏ విధంగా ఖర్జూరం చెట్టు ఎప్పుడు సంవత్సరం పొడుగునా మరి పచ్చగా జీవంతో ఉంటుందో, అదే విధంగా మనం కూడా ఆయనతోనే ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఉంటామని చెప్పుకోవచ్చు. సో, ఆ విధంగా మరి మనము ఆయనతో ఉండాలంటే ఎలా ఉండాలి మనము? ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఈ విధంగా ఇట్లా ఎప్పుడూ పచ్చగా ఉన్నాయంటే ఏంటి కారణాలు అని మనం చూసుకుంటే, ఖర్జూర వృక్షాన్ని చూసారా ఎవరైనా? ఒకవేళ ప్రత్యక్షంగా చూడకున్నా ఈత మనం చెట్ల వీడియోలలో, లాగానా? టీవీలలో చూసింటాం. జస్ట్ మన ఈత చెట్టు లాగానే ఉంటుంది కదా! ఖర్జూర చెట్టు గూడా ఈత చెట్టు లాగానే ఉంటుంది. పొడవైన కాండం ఉంటుంది. దానికి బ్రాంచెస్ ఏముండవు. చివర్లో పెద్ద పెద్ద లీవ్స్ లాంటివి ఉంటాయి. బట్ అలాంటి ఖర్జూర వృక్షాన్ని చూసినప్పుడు ఎత్తుగా చాలా పైకి పెరిగింటుందది. మరి ఏ వైపు చూస్తుంటుందది? ఆకాశం వైపే చూస్తున్నట్టుగా ఉంటుంది. ఏదో సౌండ్ వస్తుంది జ్యోతి. తీసేస్తా. ఆకాశం వైపే చూస్తున్నట్టుగా ఉంటుంది గదా! ఆ యొక్క ఖర్జూర వృక్షము. ఆకాశంలో ఎవరున్నారు? దేవుడు. ప్రభువు ఉన్నారు గదా! ఆకాశమందు సింహాసనాసీనుడై ఉన్నాడు మన ప్రభువు. అంటే ఆ విధంగా మరి పైకే చూస్తుంది అని మనము చూసినప్పుడు మనం కూడా ఎలా చూడాలి? దేని మీద మన దృష్టి పెట్టుకోవాలి అని మనం ఆలోచిస్తే, మనం కూడా ఆకాశంలో సింహాసనాసీనుడైన దేవుని వైపే చూడాలి. మనం ఒకసారి అపోస్తల కార్యాల్లో అపోస్తల కార్యాలు 2:25 వచనం చదువుతాము. యాక్చువల్‌గా ఇది కీర్తన గ్రంథంలో దావీదు రాజు 16వ కీర్తనలో రాసిన వచనం ఇది. ఇక్కడ పేతురు గారు చెప్తా ఉన్నారు. చదువుతారా ఎవరైనా? యెస్. అపోస్తల కార్యాలు 2:25. 25. ఓకే. 25. ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడిపార్శ్వనున్నాడు కనుక నేను కదల్చబడను. సో, మనం ఫస్ట్ పార్ట్ ఒకటి తీసుకుంటే ఎలా చూస్తున్నాడంట? ఈ దావీదు ఎవరి వైపు చూస్తున్నాడంట? ప్రభువును చూచుంటిని. ఎప్పుడూ ప్రభువునే చూస్తాడంట. మరి కీర్తనలు 16వ అధ్యాయంలో అయితే, నేను ప్రభువు మీదనే నా గురి నిలుపుకొనుచున్నాను అని చెప్తాడు. మన గురి ఎలా ఉండాలి? ఎవరి మీద ఉండాలంటే ప్రభువు మీదనే ఉండాలి. ప్రభు మీద లేదనుకోండి ఏమవుతుంది? లోకం వైపుకోతాం. ప్రభు మీద లేకుంటే వెంటనే కింద చెప్తున్నాడు గదా! నేను కదల్చబడను అని చెప్తా ఉన్నాడు దావీదు. ఆయన వైపే చూస్తుంటే కదల్చబడం. ఎప్పుడైతే ఆయన వైపు చూడడం మానేసి లోకం వైపు చూస్తామో వెంటనే మనము కదల్చబడతాం. దేని నుంచి కదల్చబడతాము? మన పేతురులాగా. విశ్వాసాన్ని నుంచి కదల్చబడతాం. ఆయన ప్రేమకు దూరంగా వెళ్ళిపోతాం. ఆయన చూపిన కృపను, అపారమైన కృపను ఎప్పుడో వదిలిపెట్టి మన మీద మనము ఆధారపడడం నేర్చుకుంటాం. ఆయన మీద ఆధారపడకుండా మన సొంత ఆలోచనతో, మన సొంత తెలివితో, మన సొంత ప్రణాళికలతో మన జీవితాన్ని కొనసాగిస్తామనమాట. అందువలన చాలా సార్లు మరి ఈ లోక సంబంధంగా నష్టపోయే వాళ్ళమై ఉంటాము. ఆత్మీయంగా కూడా నష్టపోయే వాళ్ళమై ఉంటాం. కాబట్టి ఎప్పుడు మనం ఎటువైపు చూడాలంటే ఖర్జూరం చెట్టు ఎలా ఎప్పుడు పైకి చూస్తూ ఉంటుందో అలానే మనం కూడా ఎప్పుడు ప్రభు వైపే చూస్తూ ఆయనతో మరి ఆయన సన్నిధిలో మనం ఆయన చిత్తాన్ని తెలుసుకుంటూ మన జీవితాన్ని కొనసాగిస్తే మనం ఎప్పుడు ఖర్జూర వృక్షం పచ్చగా ఉన్నట్టు ఆ నిత్య జీవానికి నిరంతరం ఉండే రాజ్యానికి అర్హులుగా ఉంటామన్నమాట. ఆ తర్వాత మరి కాండాన్ని గురించి చూసాము. ఆ తర్వాత మనము రేళ్ళను గురించి చూస్తాం. ఇవంట ఈ ఖర్జూర చెట్లంట ఎట్లాంటి కరువు పరిస్థితిలో వచ్చినా చనిపోవంట. ఇందాక చెప్పుకున్నాం కదా! ఎప్పుడు పచ్చగా ఉంటాయని. ఎలాంటి మరి అవి పెరిగేటేమో ఎడారి ప్రాంతాల్లో, ఇంకా కొన్ని ప్రాంతాల్లో పెరుగుతుంటాయి. నీళ్లు లేని పరిస్థితులొస్తాయి. కరువు పరిస్థితులు వస్తాయి. అవన్నీ వచ్చినప్పుడు మరి అవి అయినా కూడా వాడిపోవంట. కారణం ఏంటంటే, ఆ యొక్క ఖర్జూరపు వ్రేళ్ళు భూమి లోపలికి పోయి
ఎంత దూరంలో నీళ్లు ఉంటే ఆ నీటిని వెతుక్కుంటూ పోతాయంట. కుడి పక్కకు, ఎడమ పక్కకు, లోపలికి వెతుక్కుంటూ పోతాయంట. అలా వెతుక్కుంటూ పోయి నీటిని గ్రహిస్తా ఉంటాయి. ఆ విధంగా నీటిని గ్రహించడం ద్వారా తనకు కంపల్సరీగా నీరు కావాలి గదా! ఆ యొక్క వృక్షం జీవించాలంటే ఈవెన్ మానవులు జీవించాలన్నా గూడా నీరు కంపల్సరీగా కావాలి. అంటే అలాంటి నీటిని గ్రహిస్తూ మరి అవి ఎప్పుడూ పచ్చగా ఉంటాయి. మరి క్రైస్తవ జీవితంలో మనకేంటి ఆ నీరు? మనకు ఎఫ్‌సీ‌లకు రాసిన పత్రికలో వాక్యం. మరి సంఘానికి మరి భార్యకు, భర్తకుండే సంబంధాన్ని, సంఘానికి క్రీస్తుకుండే సంబంధాన్ని చెప్తూ మచ్చైనా, డాగైనా లేకుండా ఏం చేస్తారంట ప్రభు? మనం చూసుకుంటే మచ్చైనను, డాగైనను లేకుండా మరి పరిశుద్ధమైనదిగా, నిర్దోషంగా ఉండాలని వాక్యంతో ఉదక స్నానం చేస్తారు. స్నానం కాబట్టి వాక్యం అనేది ఆహ్, ఒ నీటికి ఏది ఉదాహరణ? వాక్యమే. వాక్యము. నీరు దేనికి ఉదాహరణ? వాక్యానికే ఉదాహరణ కదా! అలాంటి వాక్యాన్ని దేవుడు మన చేతిలో పెట్టాడు. ఆదియందు యోహాను సువార్త 1 అధ్యాయం 1 వచనం చదువుతామా? మనందరికి తెలిసిన వాక్యమే. ఏంటది? ఆదియందు ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృష్టించెను. మాది ఆదికాండం 1 అధ్యాయం 1 వచనం. ఇక్కడ మనం తీసుకునేది యోహాను సువార్త 1 అధ్యాయం 1 వచనం. ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద నుండెను. వాక్యము వాక్యము దేవుడై ఉండెను. దేవుడై ఉండెను. కాబట్టి వాక్యం ఏంటి? దేవుడు. దేవుడై ఉండెను. ఆ దేవుడే వాక్య రూపంలో మన దగ్గరకొచ్చినాడు. ఇదే అధ్యాయంలో 14వ వచనంలో చూస్తే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మన మధ్య మధ్యలో నివసించెను. నివసించెను. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. కనుగొంటిమి. మరి తండ్రికున్న మహిమను ఎవరి ద్వారా కనుక్కున్నాము? అద్వితీయ కుమారుడైన యేసయ్య ద్వారానే కనుక్కున్నాం. ఆయన మరి తగిన సమయం వచ్చినప్పుడు శరీరధారిగా కన్యమరియ గర్భమందు ఈ లోకానికి వచ్చినాడు. అంటే అలాంటి వాక్యమైన దేవుడు మనతో ఉన్నాడు. మన చేతుల్లో ఉన్నాడు బైబిల్ రూపంలో. ఇంతవరకు దాంట్లోకి లోతుగా పోతున్నాం. ఖర్జూర వృక్షం అయితే నీటి కొరకు ఎంతో లోతుకు పోతుందంట, పక్కలు పోతుందంట. మరి ఎప్పుడూ నీటిని గ్రహించుతా ఉంటదంట. మరి మనం ఎలా ఉన్నాము? ఆ వాక్యపు వెలుగులో జీవిస్తున్నామా? వాక్యంని బాగా నేర్చుకోవాలి అనే తృష్ణ మనకుందా? ఏమవుతుంది వాక్యం నేర్చుకుంటే ఏమవుతుంది? నేర్చుకోకుంటే ఏమవుతుంది? ఆలోచిద్దాం. మనం వాక్యం నేర్చుకున్నామనుకోండి, ఆయా పరిస్థితులలో మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, మనకు బాధలొచ్చినప్పుడు ఖచ్చితంగా వాక్యంలో ఉన్న వాగ్దానాలన్నీ గుర్తొస్తాయి. ప్రభువా! నువ్విట్లా మాకు వాగ్దానం చేసినావు గదా! ఫలానా అధ్యాయంలో. మరి ఈ వాగ్దానాన్ని మా పట్ల నెరవేరుస్తానని చెప్పినావు గదా! మీరు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు గదా! ఆ వాగ్దానం నా పట్ల నెరవేర్చండి. ఈ సమస్యలు నాకు చాలా పెద్దగా ఉన్నాయి. మీరే ఈ సమస్యలంతా తీసివేయండి. మరి మనం రాజుల గ్రంథంలో రాజులు వాళ్ళ జీవిత చరిత్ర చూస్తే, రాజులు దేవునికి ప్రార్థన చేసేటప్పుడు చేస్తారు. మాకు మా పూర్వీకులకు మీరు ఇలా చేశారు, అలా చేశారు. ఇప్పుడు మాకు కూడా ఈ యుద్ధంలో జయం దయచేయండి అని వాళ్ళు మీరు యెహోషాపాతుని గురించి, వీటన్నిటి గురించి వాళ్ళ ప్రార్థన చూస్తే అవన్నీ ఉంటాయి దాంట్లో. అంటే ఏదైతే వాళ్ళు విన్నారో వాళ్ళ పితరులను గురించి, ఆ మాటలను దేవుని దగ్గర ప్రార్థనలో ఉపయోగిస్తున్నారు. మనం కూడా ఏదైతే మన పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటున్నామో, వాటిని ఆ వాగ్దానాలను చేతపట్టుకొని ఆయన సన్నిధిలో మొరపెట్టుకోవాలి మనం. ఆ విధంగా మనకు వాక్యం ఎక్కువగా పరిచయం ఉండి, వాక్యం బాగా మనకు తెలిసుంటే, ఆ వాక్యాన్ని ఉపయోగించుకొని మనము దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు తెలుసుకుంటా ఉన్నాం. అనేక మరి దేశాల్లో వాళ్ళకు రిలీజియస్ ఫ్రీడమ్ లేదు. వాళ్ళు బైబిల్ చదవడానికి వీల్లేదు. కొంతమంది వాళ్ళ టెస్టిమనీస్ చూస్తే బైబిల్ లేక వాళ్ళు మరి ఒక్క బైబిల్ ఉంటే అనేకులు దాన్ని చదువుకుంటా, కంటత పెడతా, మరి ఎప్పుడైతే ఆ బైబిల్ వాళ్ళ దగ్గర నుంచి తీసివేయబడుతుందో, వాళ్ళు నేర్చుకున్న మాటలన్నీ గుర్తు చేసుకొని ప్రేయర్ చేస్తారు. మన దేశంలో అయితే అలాంటి పరిస్థితి ఇంకా రాలేదు గానీ, ముందు ముందు వస్తుందేమో. మన మన మనకున్న ఈ షార్ట్ పీరియడ్‌లో మన జీవితకాలం ఇంకా కొంత షార్ట్‌గా ఉంది మనకు. ఆ 10, 15 ఇయర్స్‌లోనే మరి వాక్యం మనకు లభించని కాలం వస్తుందేమో. మనం ఇప్పుడు బాగా సమృద్ధిగా వాక్యం లభిస్తా ఉంది మనకు. ఆ సమృద్ధిగా లభించే కాలంలోనే మనం సమృద్ధిగా దాన్ని మనం చదువుకున్నామంటే ఖచ్చితంగా ఆ యొక్క వాక్యం మనకు జీవితంలో మనల్ని నడిపిస్తా ఉంటుంది.
ఆయన నీతిని మనకు ప్రసరింప చేస్తా ఉంటుందన్నమాట. ఆ విధంగా రెండవ లక్షణం ఏంటి? మరి మన యొక్క జీవితము ఆయన వాక్యములో బలపడాలా, స్థిరపడాలా. ఈ విధంగా ఇది రెండవ లక్షణమై ఉంది. ఆ తర్వాత మరి ఈ ఖర్జూర వృక్షానికున్న ఇంకొక లక్షణం ఏంటంటే, ఈ ఖర్జూర వృక్షము ఏ ఇతర ఖర్జూర వృక్షములతో అంటుకట్టబడ్డానికి ఇష్టపడదంట. మనకు తెలుసు. ఈ మామిడి చెట్లు, ఉన్న మామిడి చెట్ల నుంచి రకరకాల సపోటా. కొత్త మామిడి పండ్లను అంటుకట్టడం ద్వారా మరి శాస్త్రవేత్తలు కొత్త వాటిని ఉత్పత్తి చేస్తా ఉన్నారు. అదేవిధంగా మనం రోజు ఫ్లవర్స్ చూస్తే, మనం చిన్నప్పుడు ఒకటే రకమైన రోజ్ ఫ్లవర్స్, ఒక రకమైన పింక్‌తో అవి మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఈ అంటుకట్టడం ద్వారా రకరకాల కలర్స్‌లో, రకరకాల సైజెస్‌లో, రకరకాల షేడ్స్‌తో మనము ఈ యొక్క రోజ్ ఫ్లవర్స్ చూస్తా ఉన్నాం. అంటే ఆ రోజ్ ప్లాంట్స్ గాని, మామిడి చెట్లు గాని అంటుకట్టబడ్డాన్ని ఏమాత్రము నిరోధించడం లేదు. అయితే ఈ ఖర్జూరం చెట్లు ఏం చేస్తాయంట? ఏ ఖర్జూరం చెట్టుతో కూడా అంటుకట్టబడ్డానికి ఒప్పుకోవంట. బలవంతంగా అట్లా అంటుకట్టినామనుకోండి, ఏమవుతుందంటే అవి చనిపోతాయంట. మన ఈ మధ్యలో ఒక అగ్రికల్చరిస్ట్‌తో మాట్లాడాను నేను. ఇలా ఉంది, మరి ఇట్లా అంటున్నారు, నిజమేనా? ఇలాంటి సిస్టర్స్ మీటింగ్‌లోనే. నిజమేనా అని అడిగాను. అవును మార్గరెట్, కరెక్టే. నాకు బాగా తెలుసు, అలా చచ్చిపోతాయవి. ఏమాత్రం ఇష్టపడవు అని చెప్పింది తను. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నాం? చెప్తారా ఎవరైనా? ఏం నేర్చుకుంటున్నాం మనము? అన్యులతో అంటుకట్టబడకుండా ఉండడం. ఒకసారి ఎఫ్‌సీ‌లకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫ్‌సీ‌లు కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎన్నో పత్రిక? రెండవ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. చదవాలనా? చదువు. క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? తర్వాత 18వ దేవుని వచనంలో మరియు 18వ నేను కిందికి మిమ్మల్ని వస్తే, చేర్చుకొందును, మీరు తండ్రినయ్యుందురు, మీకు దానికంటే తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దానికంటే కొంచెం ముందు చూస్తే, కావున మీరు మీరు వారి వారి మధ్య మధ్య నుండి నుండి బయలువెడలి బయలువెడలి ప్రత్యేకంగా ప్రత్యేకముగా ఉండుడి. ఉండు. మనం ఎలా ఉండాలంట? ప్రత్యేకము ప్రత్యేకంగా ఉండాలంట. ఈ లోకానికి సంబంధించిన వాళ్ళతో మనం ఎక్కువ సంబంధాలు పెట్టుకోకూడదు. అంటే అసలు మాట్లాడొద్దని కాదు. కానీ వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ మన మీద ఉండకూడదు. చాలా సార్లు, చాలా సార్లు మరి లోకస్తుల ఇన్‌ఫ్లూయెన్స్, లోకస్తులంటే కేవలము అన్యజనులనే కాదు. క్రిస్టియన్స్‌గా ఉండి ప్రభువులోకి పూర్తిగా రాని వాళ్ళు కూడా. వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ చాలా సార్లు మన మీద ఉంటుంది. ఈ ఒక్కసారి ఇలా ఆహ్, మేకప్ చేసుకుంటే ఏమవుతుంది? మన వాళ్ళు ఎవరు చూడడం లేదు గదా! ఈ ఒక్కసారి సినిమా చూస్తే ఏమవుతుంది? ఈ ఒక్కసారి అని మెల్లగా మొదలుపెడతారు కదా! సాటాన్ కుట్ర అదంతా. ఒక్కసారైనా మొదలుపెట్టి, అది మెల్లమెల్లగా 2 సార్లకు, 3 సార్లకు, ఎన్నో సార్లకు ఒక అలవాటుగా మారుతది. సో, ప్రభు నుంచి మనం దూరంగా పోయే పరిస్థితి, మన మీద ప్రభు వెలుగు మన మీద ప్రసరించలేని పరిస్థితి వస్తుందన్నమాట. కాబట్టి ప్రభు ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. మీరు ఈ లోకంతో ఇన్‌ఫ్లూయెన్స్ కావద్దు. ఎవరితో కూడా ఇన్‌ఫ్లూయెన్స్ కావద్దు అని చెప్తా ఉన్నారు. మరి ఆ విధంగా ఉంటున్నామా మనము? ఎన్ని సార్లు వేరే వాళ్ళతో మంచి రిలేషన్స్ పెట్టుకొని వాళ్ళు చెప్పినట్లు వింటున్నాం. ఎన్ని సార్లు లోకంలో ఉన్న మన చేతిలోనే ఉంది మొబైల్. మన ఇంట్లోనే ఉంది టీవీ. ఇవన్నీ ఎన్ని సార్లు మన మీద ఇన్‌ఫ్లూయెన్స్ చూపిస్తా ఉన్నాయి. ఎన్ని సార్లు ఈ పొలిటికల్ ఏవైతే జరుగుతా ఉన్నాయో సిట్యుయేషన్స్, అవన్నీ మన మీద ఇన్‌ఫ్లూయెన్స్ చూపిస్తా ఉన్నాయి. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇవన్నీ కాకుండా మరి కేవలము ప్రభుతోనే ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యే విధంగా, ఆయన వెలుగు మాత్రమే మన మీద ప్రసరించే విధంగా మన జీవితాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. మన టైంని బట్టి ఇంకా చాలా ఉన్నాయి లక్షణాలు. మన టైం కన్ కన్‌స్ట్రెయింట్‌ని బట్టి ఒక 2 చూసుకుందాము. ఇదంట మరి ఎడారిలో కొంతమంది ప్రయాణికులు వెళ్తా ఉంటారు. వాళ్ళు తెచ్చుకున్న వాటర్ అంతా అయిపోయిందనుకోండి, దాహం వేస్తా ఉంటది. వాళ్ళు జర్నీ చేసేటప్పుడు మరి చాలా దూరంలో పచ్చగా కనిపించిందనుకోండి, వెంటనే వాళ్ళేమనుకుంటారు? అక్కడ
ఒక వయాసిస్ ఉంది అనుకుంటారు కదా. చాలా ఖర్జూర వృక్షాలు ఉన్నట్టున్నాయి అక్కడ. మనం అక్కడికెళ్తే దాహం తీర్చుకోవచ్చు అని అనుకుంటారు. అంటే ఏంటి? ఖర్జూర వృక్షము మరి ఇతర ఖర్జూర వృక్షాలతో కలిసి ఎడారిలో గుంపుగా ఉన్నాయి అంటే అది దేనికి సంకేతము? నీళ్లకు అక్కడ నీటి వనరు ఉంది ఉంది. అనే దానికి సంకేతం అన్నమాట. చాలా నీళ్లు మనకు లభిస్తాయి. మనం ఆ దాహాన్ని తీర్చుకోవచ్చు అనే దానికి సంకేతం అని చెప్పుకోవచ్చు. ఒకసారి ఇశ్రాయేలీయులు ఆ ఎర్ర సముద్రం దాటినాక మోషే గారు ఆ స్తుతి గీతం పాడిన తర్వాత ఆ నీళ్ళు తర్వాత చూస్తే వెంటనే వాళ్ళకు తాగడానికి నీళ్లు లేకపోతే మరి వాళ్ళు గొణుగుతారు. ఒకసారి అక్కడ నీరొచ్చేటట్టు చేస్తారు. ఆ తర్వాత మనకేం రాయబడి ఉంటుందంటే 15వ అధ్యాయంలో నిర్గమకాండము 27వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, తర్వాత వారు ఎలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లును ఉండెను. వారక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. అంటే ఎక్కడైతే ఈత చెట్లు, ఖర్జూరం చెట్టు ఇవన్నీ ఒకటే జాతొచ్చేదండి. ఎక్కడైతే గుంపుగా ఎన్నున్నాయంటే 70 ఉన్నాయంట. గుంపుగా ఖర్జూర వృక్షాలు, ఈత చెట్లు ఉన్నాయంటే ఏమర్థము? అక్కడ నీళ్ల వసతి ఉంది. తాగడానికి నీళ్లున్నాయి అని అర్థం. ఇది దేన్ని సూచిస్తా ఉంది? మనము వాక్యం ఇతర విశ్వాసులతో కలిసి, ఇతర చెట్లతో కలిసి ఉన్నాయి గదా! గుంపుగా ఉన్నాయి గదా! అవి. అలా ఎప్పుడైతే ఇతర విశ్వాసులతో కలిసి ఉంటున్నామో, అనేకులకు ఉపయోగపడే విధంగా మనముంటాం. ఆ యొక్క దేవుని వాక్యాన్ని కరెక్ట్‌గా చెప్పింది జ్యోతి. దేవుని వాక్యాన్ని మన ఒక్కళ్ళము చెప్పలేకపోవచ్చు. ఈ విధంగా గ్రూప్‌గా అయినాం కాబట్టి మనము ఒక చిన్న గుంపుగా ఏర్పడినాం కాబట్టి, ఆ వాక్యాన్ని మనం వారం వారం పఠిస్తా ఉన్నాం, ధ్యానిస్తా ఉన్నాం. ఇది మన గ్రూప్‌కి సంబంధించింది. ఇదే వాక్యాన్ని మరి అనేకులకు తెలియజెప్పడానికి ఈ గ్రూప్ స్ట్రెంగ్త్ అనేది మనకు ఉపయోగపడుతది గదా! చాలా సార్లు మనం చూస్తా ఉంటాం. వీధులలో సువార్త ప్రకటన చేస్తా ఉంటాం. ఒంటరిగా ఉన్న వాళ్ళని ఎక్కువగా చూడరు గానీ, మరి అందరూ కలిసి ఊరేగింపుగా ఎళ్తూ యేసయ్యను గురించి ప్రకటిస్తా ఉంటే అందరూ ఆ వైపు చూస్తారు. ఆ వాక్యాన్ని వింటారు. వాళ్ళిచ్చే కరపత్రికలను తీసుకుంటారు. ఆ కరపత్రికలే కొన్నిసార్లు వారిని దేవునిలోనికి నడిపిస్తాయి. వీరు ప్రకటించుచున్న ఆ వాక్యాలే కొన్నిసార్లు వాళ్ళలో పనిచేసి, వాళ్ళు కూడా మరి మన ప్రభువు బిడ్డలుగా మారడానికి అవకాశం. మనం ఒంటరిగా వేరే వాళ్ళ ఈ లోకస్తుల ఇన్‌ఫ్లూయెన్స్ లేకుండా ఖర్జూరం చెట్టులాగా అంటు కట్టబడ్డానికి ఇష్టపడకూడదు కానీ, మరి మన సహవాసులతో యేసయ్యని నమ్ముకున్న వాళ్ళతో మరి మనం కలిసి ఎప్పుడైతే గుంపుగా ఉంటామో, మనం ఒకరినొకరము హెచ్చరించుకోవడానికి, బలపరచడానికి వీలవుతుంది. అదేవిధంగా అదే సమయంలో మనము అనేకులకు ఆయనను గురించి మరి ఆయన సువార్తను ప్రకటించే, ఆయన వాక్యాన్ని ప్రకటించే ఒక నీటి ఊటగా, ఒక ఒయాసిస్‌గా మనం ఉండడానికి అందరం కలిసి ఉండడం అనేది ఉపయోగపడుతుందనమాట. అందుకనే గదా! మరి మన మిషనరీస్ మన పూర్వకాలంలో ఈ మన ఇండియాకొచ్చినప్పుడు ఊరికే వాక్యం ప్రకటించడం మాత్రం చేయలే. ఎక్కడికక్కడ సంఘాలను ఏర్పరుచుతారు. ఎక్కడికక్కడ చర్చెస్ కట్టారు. గురువులకు ట్రైనింగ్ ఇచ్చినారు. మన పాస్టర్స్‌కి ట్రైనింగ్ ఇచ్చినారు. ఆ వాక్యాన్ని అందరూ కలిసి పంచుకునే విధంగా ఆ యొక్క మిషనరీస్ ప్రోత్సహించడం జరిగింది. అందుకనే మనకు అపోస్తల కార్యాలలో కూడా మరి 3000 మంది బాప్తిస్మం పొందినాక ఏమని చెప్తారు వాళ్ళు రెగ్యులర్‌గా దేంట్లో ఉన్నారంటే 4 అంశాలు చెప్తారు. రొట్టె ఆడ విచ్చుట ఎందును రొట్టె విచ్చుటను ప్రార్థన ఎందును హ్మ్. గుమిక అపోస్తల బోధ యందును సహవాసమందును కంటిన్యూయస్‌గా ఉన్నారని ఉంటుంది. అంటే సహవాసం అనేది అందులో ఆ 4 అంశాల్లో ఒకటి. అంటే ఎప్పుడు మనము మన విశ్వాసులతో సహవాసంలో ఉండాలి. అలా ఉన్నప్పుడు మనకు సమస్యలొచ్చినప్పుడు దేవునికి చెప్పుకుంటాము. వాళ్ళకి మాత్రమే చెప్పుకుంటాం. లోకస్తులకు చెప్తే వాళ్ళు రాంగ్‌గా డైరెక్ట్ చేస్తారు. మన విశ్వాసులుగా చెప్తే వాళ్ళు రైట్‌గా డైరెక్ట్ చేస్తారు. బట్ ఆ విధంగా ఖర్జూరపు చెట్టు ఎట్లా గుంపుగా ఉన్నప్పుడు అనేకులకు ఉపయోగకరంగా ఉంటాయో, మనం కూడా అలా గుంపుగా ఉండి, సహవాసంలో ఉండి అందరికీ ఉపయోగకరంగా ఉండాలి. ఇంకా మనం ఒక పాయింట్ మాత్రము డిస్కస్ చేసి ఆహ్, ఇక్కడితో ఈరోజు స్టాప్ చేస్తాము. ఏం చెప్పబడుతుందంటే, ఓల్డర్, ఓల్డర్ ద ట్రీస్, ఓల్డర్ ద పామ్ ట్రీస్, స్వీటర్ ద ఫ్రూట్స్ అంట. ఆ యొక్క వృక్షాలు, ఖర్జూర వృక్షాలు ఎంతగా మరి ఓల్డ్ అయితాయో, చాలా సంవత్సరాలు గడిచిపోతుందో, వాటి యొక్క ఫలాలనేటివి
అంత స్వీట్‌గా, అంత మధురంగా ఉంటాయి. నిజమేనా? ఉండొచ్చు. ఖర్జూర వృక్షాల గురించి కాదు, మనల్ని గురించి. మన ఉమ్, యేసుప్రభు ఎన్నుకున్నారు మనల్ని. మరి దానికి తగము. నేనైతే ఆయన చేత ఎన్నుకోబడ్డానికి తగని దానిని. కానీ ఆయన ఒకరోజు మరి వాక్యం ద్వారా మాట్లాడేటప్పుడు ఒక అంకులు ఆయన నన్ను ఎన్నుకొని నాతో మాట్లాడినప్పుడు మరి నేను ఆయన ఎరిగినాను. మరి ఈ విధంగా విశ్వాస యాత్రలో కొనసాగే కొద్దీ, ఆ విశ్వాస జీవితంలో ఎదిగే కొద్దీ మనమిచ్చే ఫలాలు ఇంకా మధురంగా ఉంటున్నాయా? మరి సంవత్సరాలు గడిచే కొద్దీ మన మాటలు ఇంకా చేదుగా మారుతున్నాయి. మన ప్రవర్తన ఇతరులకు యాక్సెప్టబుల్‌గా లేకుండా చాలా మందిని గురించి చెప్తా ఉంటారు గదా! వయసొచ్చింది గానీ ఏం లాభము అని అంటా ఉంటారు. కొన్నిసార్లు కుటుంబాల్లో తల్లిదండ్రులను పిల్లలే అంటా ఉంటారు. "ఇంత వయసొచ్చింది నాన్న, ఏం నేర్చుకోలా నువ్వు. ఇంకా పాత హ్యాబిట్స్‌లోనే ఉన్నావు. మమ్మల్ని సతాయిస్తున్నావు" అని పిల్లలే అంటా ఉంటారు. మన ఫలాలు ఎలా ఉన్నాయి? ఇతరులకు మనకు డిఫరెన్స్ ఉంది. వాళ్ళందరూ ప్రభువుని ఎరగని వాళ్ళు. మనమైతే ప్రభువుని ఎరిగిన వారం. ఆ ప్రభువుని ఎరిగిన తర్వాత సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. ఏదో ఒక రోజు మనం పట్టుబడినాం. నేను, మీరు. ఆ పట్టుబడిన తర్వాత సంవత్సరాలు గడిచే కొద్దీ మనం ఫలవంతంగా ఉంటున్నామా? మన ఫలాలు తియ్యగా ఉంటున్నాయా? మాటలను గురించి ఎన్నో సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మన మాటలు ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్టు అవునండి. రుచిగా ఉండాలంట. అలా ఉప్పు వేసినట్టు రుచిగా ఉన్నాయా? ప్రేమ ఆయన ప్రేమ దాంట్లో కనపడుతుందా? మన మాటల ద్వారా ఆయన కృప అందరికి చేరుతుందా? ఎలా ఉన్నాయి మనం ఇచ్చే ఫలాలు? ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది 15వ వచనంలో. 14 నుంచి చదువుతాను. నాకు ఆశ్చర్యదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు, ఆయన యందు ఏ చెడుతనములు లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారం కలిగి పచ్చగా నుందురు. ఎప్పుడైతే మరి సారం కలిగి పచ్చగా ఉన్నారో, ఇంకా చిగురు పెట్టుచున్నారో, ఫలాలు ఇచ్చే వాళ్ళుగా ఉంటారు ముసలితనంలో కూడా. మరి ఇన్ని సంవత్సరాలు గడిపినాను. నేను ప్రభు కోసం ఏమాత్రం ఫలించలేదు. నా ద్వారా ఆయనకు ఎలాంటి ఫలాలు అందలేదు అని మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుడు తన కృపను బట్టి మన జీవితాన్ని పొడిగిస్తా ఉన్నారు. మనతో చదువుకున్న వాళ్ళు. మనకు తెలుసు ఎవరో వాళ్ళు. మనతో లేరిప్పుడు. మనకంటే చిన్నవాళ్ళు కొంతమంది మనతో లేరు. కానీ ఆయనైతే మన పట్ల కృపను చూపి మన జీవితాన్ని పొడిగిస్తా ఉన్నారు. ఆ జీవితంలో ముందుకు సాగే కొద్దీ ఎలా ఉన్నాయి మన ఫలాలు? మధురంగా అసలు ముందు సారం కలిగి పచ్చగా ఉన్నామా? చిగురు పెట్టి ఫలాలిస్తున్నామా? ఆ ఫలాలు ఎలా ఉన్నాయి? తియ్యగా ఉంటున్నాయా? మధురంగా ఉంటున్నాయా? ఆ విధంగా మరి ఈరోజు నేర్చుకున్న విధంగా మనము ఆయన వైపే చూస్తూ, ఆయన వైపే చూస్తూ, ఆయన యొక్క మాటలలో, వాక్యంలో బలం పొందుచు, స్థిరం పొందుచు, ఆయన స్వరూపంలోకి మారి, ఈ లోకం చేత ఏమాత్రము ఇన్‌ఫ్లూయెన్స్ కాకుండా కదా! అది చాలా మనకు నెగెటివ్‌గా పనిచేస్తది. ఏమాత్రం మనము ఇన్‌ఫ్లూయెన్స్ కాకుండా, మన సహ విశ్వాసులతో కలిసి ఆయన కొరకు ఫలిస్తాం. ఎలాంటి ఫలాలనిద్దాము? మధురమైన ఫలాలు. అబ్బా! ఎంత బాగున్నాయి వీళ్ళ మాటలు. వీళ్ళు చెప్తా ఉంటే ఎంతసేపైనా మరి వినబుద్ధవుతుంది. నాకు ఎట్లైనా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు లేదా అనుకోకూడని, జరగకూడని సంఘటనలు జరిగినప్పుడు, ఎవరినైనా కోల్పోయినప్పుడు, పలానా అక్క వచ్చి మాట్లాడితే నాకెంత కంఫర్ట్‌గా ఉంటుంది. అనే విధంగా మరి వాక్యంలో నుంచి ఎంత మంచి మాటలు చెప్తుంది అక్క లేదా అన్న. ఎంత మంచి మాటలు చెప్తారు. అనే విధంగా మరి అనేకులను ఆయన కొరకు సమకూర్చే విధంగా మరి మంచి ఫలాలను దేవునికి ఇచ్చే విధంగా మన జీవితాలను తీర్చిదిద్దుకుందాం. మరి ఈ యొక్క ఖర్జూర వృక్షం నుంచి ఇలాంటి పాఠాలు మరి దేవుడు మనకు నేర్పిస్తా వచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ వాక్యం మనందరి విషయంలో ఫలింపచేయాలని దేవుని కోరుకుంటున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించుగాక.